నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దీనికి నేను ఒక నేమ్ పెట్టాను. దాని పేరు పర్ఫెక్ట్ లవ్. పర్ఫెక్ట్ లవ్ అంటే స్థిరమైన ప్రేమ అన్నమాట. ఇప్పుడు బైబిల్ నుంచి ఒక చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను 3:16. ఎవరన్నా చదవండి, గట్టిగా చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దీంట్లో స్టార్టింగ్ లో ఏముందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో అంటే అక్కడ లిమిట్ లేదనమాట. అక్కడ కొంత అని చెప్పలేదు. లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు లోకాన్ని ప్రేమించాను అంటే నేను ఒక 2 సంవత్సరాలు ప్రేమించాను, లేకపోతే ఒక జనరేషన్ అంటే ఒక శతాబ్దము 100 లేకపోతే 100 సంవత్సరాలు ప్రేమించానని చెప్పలేదు. దేవుడు ఎంతో ప్రేమించాను. ఎవరిని ఇక్కడ కరెక్ట్గా చూసినట్టయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే మనము ఈ బిల్డింగుల్ని, ఈ చెట్లని, లేకపోతే దీంట్లో ఉన్న జంతువుల్ని, ఈ చెరువులు, చేపలు వీటిని చూడకూడదు. లోకం అంటే ఎవరు? మనుషులు. అంటే మనమే, మానవ జాతి. లోకంలో మానవ జాతి ఇస్తే అక్కడ లోకం ఉండదు. అక్కడ ఓన్లీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే అక్కడ వాటికి ప్రాణం ఉండదు, ఆత్మ ఉండదు, అవేం చేయలేవు, అవే ఉంటాయి. సో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అంటే మనల్నే. ఇప్పుడు మనము యోహాను 3:16 చూసాం కదా. దీంట్లో మనము ఈ యొక్క వచనాన్ని 4 విధాలుగా విభజిద్దాం. అంటే దీంట్లోని 4 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది దేవుడి యొక్క కృప. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇక్కడ దేవుడు తన కృపను వెల్లడిపరుస్తున్నాడు, తన దయను, కృపను. నెక్స్ట్ తర్వాత అతడు మనకు ఒక మంచి బహుమతిని ఇచ్చాడు. ఆ బహుమతి ఎలాంటిదంటే దాన్ని మనము దేంతోనూ కూడా వెలకట్టలేమన్నమాట. అలాంటి బహుమతిని ఏంటంటే ఆయన తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడు, ఈ లోకానికి ఇచ్చాడు అనమాట. మూడవది దీంట్లో మనకి సువార్తనే చెప్తున్నాడు. అతను ఎవరైతే అంగీకరిస్తారో దీంట్లో మనకి సువార్త కనబడుతుంది. నాలుగోది ఏంటంటే దేవుడి యొక్క గ్లోరీ అంటారు ఇంగ్లీష్లోని, మహిమ అనమాట. మహిమ ఎక్కడ కనబడుతుంది అంటే దేవుడి యొక్క మహిమ మనకి ఎవర్ లాస్టింగ్ లైఫ్, అంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఫస్ట్ మనము మొదటి చూద్దాం, దేవుడి యొక్క దయ, కృప మన ఈ లోకం మీద, అంటే మన మీదే అతడు చూపించిన దయని చూద్దాం. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. ఇంగ్లీష్లో ఫర్ గాడ్ సో లవ్డ్ అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకము దేవుణ్ణి ప్రేమించలేదు, లోకము దేవుణ్ణి ఎరగలేదు, లోకానికి దేవుడు అంటే ఇష్టం లేదు. అయినా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. లోకం ఎలాంటిదంటే పాపంతో నిండుకున్నది. అంటే దేవుడిని తెలియదు, దేవుడు అంటే లోకానికి ఇష్టం ఉండదు. ఒకవేళ దేవుడే రా అన్నా సరే లోకము రాదు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనకి ఎవరన్నా ఫ్రీగా 1000 రూపాయలు ఇస్తానంటే ఏం చేస్తాం? అంటే వాళ్ళ ఎవరో మనకు తెలీదు, అంటే వారెవరో మనకు తెలీదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మొత్తం అంటే మనకి వాళ్ళకి అసలు సంబంధమే లేదు, అపరిచితులు అనమాట వాళ్ళు. మనం ఏదో కూర్చున్నా వాళ్ళు వచ్చి ఇదిగో బాబు 1000 రూపాయలు అనగానే మనం ఏం చేస్తాం? టక్కున వెంటనే వాళ్ళ కళ్ళు మూసి తెరిచేలోపు అది వాళ్ళ చేతిలో ఉంటుంది, మన జోబులో ఉంటుంది కదా. చెప్పండి. అదే ఎవరన్నా బాబు
నీకు దేవుడి గురించి చెప్తాను వింటావా అంటే వాళ్ళు కలుమూరి తెరిచిలోపు మనం కిలోమీటర్ దూరంలో ఉంటాం. అంతేనా కదా? మంచి చెప్తే ఎవరు వినరు. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని ఈ లోకాన్ని ప్రేమించాడు. మనము ఒక చిన్న వర్సెస్ని చూద్దాం. 1 యోహాను 4:8. 1 యోహాను 4:8. ఇక్కడ దేవుడే ప్రేమై ఉన్నాడు అనమాట. ఒకసారి గట్టిగా చదవండి. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమస్వరూపి అంటే దేవుడు ప్రేమను చూపించడు, దేవుడే ప్రేమై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే హీఈస్ నాట్ మేర్లీ లవ్, హీ ఈజ్ ద లవ్. అంటే దేవుడే ప్రేమ. మనం ప్రేమను మనం చెప్పుకోలేం. మనము ప్రేమని చూపించగలమేమో కానీ మనము నేనే ప్రేమని మనం చెప్పుకోలేం. దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకంటే అతనే ప్రేమ కాబట్టి. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు ఎందుకంటే అతనే ప్రేమ. మనము ఒకవేళ ప్రేమని అంటే లవ్, ఇంగ్లీష్లో లవ్ అంటారు, దీన్ని మనము ఒకవేళ అలా చూసుకున్నంటే దీనికి హిస్టరీని, దీని మీనింగ్ ఎలాగొచ్చిందని మనం అలా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, లాస్ట్కి వచ్చి ఇది దేవుడు వస్తాడు, ఇంకెవరు రారు. అంటే కొంతమంది ఉంటారు, నాకు మా అమ్మగారు నన్ను చాలా ప్రేమిస్తారండి, మా నాన్నగారు చాలా ప్రేమిస్తారు, వాళ్ళే నేను ఒకవేళ ప్రేమకి నిర్వచనం కానీ ప్రేమకి ఒక ఆబ్జెక్ట్ని చూపించాలంటే మా నాన్నగారిని చూపిస్తాను, మా అమ్మగారిని చూపిస్తాను, లేకపోతే మా తాతయ్య మా నాన్నమ్మని చూపిస్తాను అంటారు. కానీ నిజంగా అయితే మనము ప్రేమకి దాని యొక్క హిస్టరీని కానీ దానికి వచ్చిన మీనింగ్ని బట్టి కానీ చూస్తే అది మనము స్టడీ చేసినట్టయితే అది ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. అంటే దేవుడే ప్రేమై ఉన్నాడు. మనము తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ దేవుడే ప్రేమ. అతడు మనల్ని ప్రేమించాడు, లోకాన్ని. మనము ఇక్కడ తీసుకుందాం, మనం ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్దు. ఇది కూడా లోకంలో ఉంది కదా. పేరేంటిది? ఈ ఊరి పేరు రామస్వామిపేట లోకంలో ఉంది, భూమి మీదే కదా ఉంది. అంటే దేవుడు రామస్వామిపేటను కూడా ప్రేమించాడు, రామస్వామిపేటలో ఉన్న మనల్ని కూడా ప్రేమించాడు. ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు కాదు, ప్రేమిస్తానే ఉంటాడు. మనము ఈ లవ్ని కానీ హిబ్రూ భాషలో చూసినట్టయితే దీనికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా, ఆంగ్లంలో దీనికి ఒక పదాన్ని పెట్టేశారు లవ్ అని. అదే మనము ప్రాచీన హిబ్రూలోకి వెళ్తే దీనికి మొత్తం 4 క్వాలిటీస్ ఉన్నాయి, 4 మీనింగ్స్ ఉన్నాయి అన్నమాట దీనికి. ఫస్ట్ దానికి ఈరోస్ అంటారు. ఈరోస్ అంటే బాడీలో, అంటే శారీరకంగా ప్రేమిస్తాం అనమాట. ఇది ఎక్కడ చూస్తామంటే మనము ఒక భార్యకి ఒక భర్తకి మధ్యలో చూస్తాము, ఒక పురుషుడికి స్త్రీకి. వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఫస్ట్ ఎవరు కూడా ఎవరి క్వాలిటీస్ని తెలుసుకోలేరు. ఫస్ట్ మనము శారీరకంగా చూసి ప్రేమిస్తాం, దీన్ని ఈరోస్ అంటారు. సెకండ్ది ఫీలియో, అంటే ఇది ఆత్మీయమైన ప్రేమ అనమాట. ఆత్మీయమైన ప్రేమ అంటే దేవుడికి మనకి ఉండే ప్రేమ. మూడోది అగాపే అంటే సాక్రిఫిషియల్ లవ్, అంటే త్యాగపూరితమైన ప్రేమ. అంటే లవ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్ విచ్ ఇన్స్పైర్డ్ హిమ్ టు సాక్రిఫైస్ హిస్ సన్ అండ్ ఫర్ హిస్ సన్ టు ఒబే. దేవుడు తన కుమారుణ్ణే ఇప్పుడు మీకు ఇది చెప్పే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు ఎవరైనా మీ కొడుకులు ఉంటారు కదా, ఎవరో ఒకరు మీ కొడుకో కూతురు ఉంటారు కదా, వీళ్ళని ఎవరికో కోసం ఇప్పుడు ఎవరు హత్య చేస్తే మీ కొడుకుని వాళ్ళకు బదులుగా పంపిస్తారా జైల్లోకి? ఎందుకు పంపించరు? మీరు బాగా ప్రేమిస్తారు కదా. అంటే అంటే ఎవరో శిక్ష పొందని మాత్రం మన కొడుకుల్ని మన కూతుల్ని పంపించం. మనం మానవులు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే, ఎంత ప్రేమ గలవాడంటే, అతడు ప్రేమ ఉన్నాడు కాబట్టి అతడు తన కుమారుణ్ణే ఈ లోకం అంటే ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవబుడము. దీంట్లో ఒక్క మంచి కూడా లోకంలో మంచి అనేదే లేదు. కానీ దేవుడు దీంట్లో ఉన్న పాపాన్ని మాత్రం ఇష్టపడ్డు, కానీ పాపులు మాత్రం ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు తన స్వహస్తాలతో చేసి పెట్టాడు ఎవరిని? మానవుడిని. మానవుడు అంటే దేవుడికి ఎంతో ఇష్టం. మానవుడు దేవుడిని ఇష్టపడకపోయినా దేవుడు మానవుడిని ఇష్టపడతాడు. కానీ అతడు చేసే క్రియలు మాత్రం దేవుడు ఇష్టపడ్డు. గాడ్ లవ్స్ ద సిన్నర్ బట్ నాట్ ది సిన్. దేవుడు పాపిని మాత్రమే ఇష్టపడతాడు, పాపాన్ని మాత్రం కాదు. దేవుడు అందరిని ఇష్టపడతాడు.
కొంతమంది అంటారు పూర్వకాలంలో అయితే దేవుడు తెల్లవాళ్ళని మాత్రమే ఇష్టపడతాడు, నల్లవాళ్ళమే ఇష్టపడ్డు. అదే ఉండేది. అంటే మళ్ళీ అంతే, దేవుడు చదువుకున్న వాళ్ళనే ప్రేమిస్తాడు, చదువుకోలేని వాళ్ళని ప్రేమించడు. దేవుడు డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తాడు, డబ్బు లేని వాళ్ళని ప్రేమించడు. దేవుడు ఆస్తిపాస్తులు అంత స్టేటస్ ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు అనుకునేవాళ్ళు. సో కానీ వచ్చే బైబిల్ని బాగా అధ్యయనం చేసేటప్పటికి బయటకు వచ్చిందంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, లోకంలో ఉన్న అందరినీ. మిమ్మల్ని మీరు ఎటువంటి వారు కానివ్వండి, మీరు ఎలాంటి స్థితిలో ఉండనివ్వండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అతడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. సో మనకి దీంట్లో ఉన్న ఫస్ట్ చూసాం, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో దానికి మనము అవధులు లేని ప్రేమ. సో దీన్ని మనకి సెకండ్ క్వాలిటీ చూసినట్టయితే దేవుడు మనకు ఒక బహుమతిని ఇచ్చాడు. ఆ ప్రేమని మనకు ఒక బహుమతి రూపంగా చూపించాడు. ఆ బహుమతి రూపం ఏంటంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మనము ఇప్పుడు మన పిల్లల్ని బురదలో పంపిస్తామా? ఆడుకోరా బాబు బురదలో దొల్లే అంటామా? అలాగాను. అంటే ఇప్పుడు చెత్త కుప్పలోకి వెళ్ళి ఆడుకోరా బాబు, ఏ ముళ్ళ కొంపలోకి ఆడుకోరా బాబు అని అంటామా? నీట్గా అన్ని ప్లే స్కూల్లో చేర్పిస్తాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే అతడు 24 పెద్దలు, 4 జీవితాలు, కోట్లని కొలది దోతలు స్తోత్రము స్తోత్రము అని పొగడబడుతూ అక్కడ ఎంతో, అది మనం చెప్పనసక్యమో వర్ణనాతీతమైన ఆ ప్లేస్లోని ఉండే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకం అంటే ఏంటి? ఏముంది ఈ లోకంలో? శరీరాస, నేత్రాస, జీవపడము. మనకి ఎవరన్నా జ్ఞానం చెప్తాండ్రా బాబు అంటే జ్ఞానం వినము, మంచి చెప్తాండ్రంటే మంచి వినము, నీకు నీట్గా ప్రేమను అందిస్తాండ్రంటే తీసుకోము. మనం ఏం తీసుకుంటాం అంతే? చెత్త చెదారం అంతే. 2 ముక్కలు సరిపెట్టవచ్చు మనం ఏం తీసుకుంటాము. కానీ ఇలాంటి దాంట్లోకి ఈ లోకంలో ఎవరు ఉన్నారు? పాపులు ఉన్నారు. దేవుడికి పాపులు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. పాపులు అంటే ప్రేమ కానీ పాపం అంటే ప్రేమ కాదు. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది దీన్ని మిస్టర్నట్ చేసుకుంటారు. ఏంటంటే సిన్నర్ అనేవాడు సిన్ని చేస్తారు కదా, దేవుడు అప్పుడు సిన్నర్ని ప్రేమించినప్పుడు సిన్ను కూడా ప్రేమిస్తారు కదా, అది తప్పు. దేవుడు సిన్నర్ని మాత్రమే ప్రేమిస్తాడు, సిన్ మాత్రం, పాపని మాత్రం కాదు, పాపినే. అతడు ఈ లోకానికి తన కుమారుణ్ణి బహుమతిగా పంపించాడు. ఆ బహుమతి ఎలా పంపించాడంటే చాలా నీచమైన దరిద్రమైన స్థితిలో పంపించాడు దేవుడు. అంత గొప్పవాడు, అంత గొప్ప అయిన దేవుడు తన కుమారుని ఎక్కడ పంపిస్తాడు? నీట్గా ఏ ప్యాలెస్లోకో, ఏ రాజభవనంలోకో, దేనిలోకి పంపించవచ్చు కదా. కానీ దేవుడు అలా పంపించలేదు, నరరూపంగా పంపించాడు. కానీ అది కూడా ఎలా పంపించాడంటే అదొక దీనమైన, చాలా దీనమైనది. అది మనము అసలు తలుచుకుంటేనే ఏంట్రా బాబు ఎలా ఉంది అని అనుకుంటాం. అలాగే అనుకుంటాం. నిజంగా అది కనుక మనం కళ్ళతో చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది అని మనకంటే ఒకసారి మన 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 మనసు అంతా ఒకసారి దిగులైపోద్ది అనమాట అది చూడగానే. అలాంటి స్థితిలో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించాడు. ఎవరి కోసం? మన కోసమే, ఈ లోకం కోసమే, ఈ లోకంలో ఉన్న పాపుల కోసమే పంపించడమే కాదు, అతన్ని 33.5 సంవత్సరాలు దేవుడు ఈ లోకంలో వాడుకున్నాడు. తన మహిమను వెల్లడిపరిచాడు. తన మాటల్ని, తన వాక్యాన్ని, తనకున్న ప్రభావాన్ని అందరినీ ఆ కుమారుల్లో చూపించాడు. అంతేకాదు 33.5 సంవత్సరాలు అయిపోగానే 33 సంవత్సరాల్లో దేవుడు ఈ మానవుల పాప పరిహారం కోసం, మన జనాభా ఎంత? 700 కోట్లు. అంటే ఈ భూమి మీద వాళ్ళందరూ మనం ఇప్పుడే లెక్కేసుకున్నాం, అప్పటి నుంచి లెక్కేసుకున్నాం అనుకోండి 5,000 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళందరూ పాపం చేశారు కదా. సో దేవుడు పాపులు అందరి కోసం, ప్రతి పాపం, ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది ఉన్నాం. 10 మంది పాపాలే కాదు, ఇక్కడున్న ప్రతి కుటుంబంలో ఉన్న వారి పాపం కోసం, ప్రతి ఈ లోకంలో ఉన్న వారందరి కోసం కూడా దేవుడు తన రక్తాన్ని చిందించాడు. ఎలా చిందించాడు చెప్పలా? ఏదో బ్లేడ్ పెట్టి కోసుకునో, లేకపోతే ఏంటి బ్లడ్ దానం చేసో కాదు. కొంతమంది బ్లడ్ దానం చేసి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, అది ఒక మంచి పని, అంతేగాని అది పెద్ద ఉద్ధరించాల్సిన పని కాదు. దేవుడు ఎలాగా తన రక్తాన్ని దారబోసాడంటే సిలువలో తన రక్తాన్ని దారబోసాడు. సిలువలో అసలు ఆ సిలువ ఎలాగుంటుందంటే, సిలువ మామూలుగా వేరు, దానికి కొన్ని చర్యలు ఉంటాయి. సో దేవుడు కొరడ దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు. ఒక చేత కాదండి, అక్కడ ఒక 300 మంది ఉంటారు. వాళ్ళందరూ ఒకసారి ఉమ్మేశారు అనుకోండి, మనము నీట్గా ఒక ట్యాంక్లో దూకిస్తే ఎలా ఉంటుంది? వాటర్ ఉన్న ట్యాంక్లో అలా కాదు, మన బాడీ అంతా తడిసిపోయి ముద్ద అయిపోదా? అంటే ఇక్కడ వరకు ఉంటే
బుర్రదాగా ఉంటే మనం ఏమవుతాం, మొత్తం తడిసిమొద్దైపోతాం. అలాగా అలాగా అంటే అలాగ ఉంటుంది అనమాట. అలా అంతమంది ఉమ్మేస్తే. సో దేవుడు ఇదంతా ఎవరి కోసం చేశాడండి? ఏం చేశాడు? ఫస్ట్ ఎంతో ప్రేమించిన ఈ లోకం అంటే మన కోసమే తన కుమారుణ్ణి ఈ లోకంలోకి బహుమతిగా పంపించి మా అందరి పాపాల కోసం దేవుడు ఆ శిలువ మీద బలి అయ్యాడు. బలి అవ్వడమే కాదండి, బలి అయిపోతే దేవుడు ఎలాగంటారు? ఏదో ఉత్తమ పురుషుడుగానే చూస్తారు. కానీ 3 రోజులు అయిన తర్వాత ఏం చేశాడు? లేఖనాల ప్రకారం, వాళ్ళు ప్రవచించిన ప్రవచనాల ప్రకారం దేవుడు 3వ దినాన లేచాడు. ఇదే గొప్ప విషయం. మనం ఎవరిలోనూ ఈ గొప్ప విషయాన్ని చూడం, ఎవరిలోనూ కూడా. మీరు ఎంత హిస్టరీ తిరిగేయండి, ఎంతమంది జీవిత చరిత్రలు చదవండి, మీరు ఏ బుక్ చదివినా సరే చనిపోయిన వాడు ఎవడు తిరిగి లేవలేదు. అంటే లాజర్ తిరిగి లేచాడు అనుకోండి, అంటే దేవుడు లేపాడు. తనకు తానుగా ఎవ్వరు లేగలేదు. దేవుడు ఒక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేచారు. సో మనం 2 విషయాలు చూస్తాం. ఏంటంటే దేవుడు దయ, కృప ఈ లోకం మీద చూపించాడు. ఏంటంటే ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు? తన కుమారుని ఈ లోకాన్ని పంపించి మనం చేసిన పాపాలని మనం పొందలేం కాబట్టి దేవుడు ఆ క్రీస్తు యేసు ఒక పరిశుద్ధుని మీద మోపి ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి ఆ పరిశుద్ధ రక్తంలో మనల్ని కడిగి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. సో మనము ఇప్పుడు 2 విషయాలు చూసాం. గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్. దేవుడి కృప, దేవుడి బహుమతి, అంటే బహుమతికి ఇచ్చేటవి. సో మనము 3వదిగా చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము దీని అందరినీ గాడ్స్ గివ్స్ ద గాస్పెల్, దేవుడు సువార్తను మనకి అందించాడు. ఎలాగంటే దీన్నే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి చనిపోయారు కదా, మనము గాస్పెల్ ఏముంటుందంటే రక్షణ సువార్త ఉంటుంది. దేవుడు నమ్ముకో, దేవుడు నిన్ను రక్షిస్తాడు. దిస్ ఇస్ ద గాస్పెల్. దీన్ని సువార్త అంటారు. సువార్త అంటే మనం ఏదో అదేదో ఒక బుక్ ఏమో అది చదివేస్తే మనకు తెలుస్తుంది, ఒకవేళ దానికి మనం క్లాసులకి వెళ్ళాలి, లేకపోతే దానికి ప్రత్యేకంగా ఒక క్లాసులు పెడతారు, స్కూల్ పెడతారు అనుకోకూడదు. సువార్త అంటే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచి మళ్ళీ వస్తానని పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, మంచి నిరీక్షణ ఇచ్చాడు. సో మనం కూడా ఆయనతో వెళ్ళాలంటే ఏం చేయాలి? మీకు ఒక వర్సెస్ని చూపిస్తాను. రోమ 10:10, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనకు రక్షణ కావాలంటే దేవుడు వచ్చాడు, నా కోసమే చనిపోయాడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడు, ఇదంతా నా కోసమే అని నువ్వు ఒప్పుకుంటే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఒక చిన్న కోరస్ అంటే పల్లవి ఉంది, దాన్ని మీకోసం పాడను, చదివి వినిపిస్తాను. వైడ్ యాజ్ ద ఓషన్, హై యాజ్ ద హెవెన్ అబోవ్, డీపెస్ట్ ద డీపెస్ట్ సీ ఈజ్ మై సేవియర్స్ లవ్. అంటే వైడ్ యాజ్ ద ఓషన్, సముద్రము ఎంత విశాలంగా ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది కదా. హై యాజ్ ద హెవెన్ అబోవ్, ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఎవరు దాన్ని ఎస్టిమేట్ చేయలేదు, దాన్ని చెప్పలేదు దానికి ఎంత హైట్ ఉంటుంది. డీప్ యాజ్ ద డీపెస్ట్ సీ, అంటే సముద్రం ఎంత లోతుగా ఉంటుందో కూడా చెప్పలేదు. ఈజ్ మై సేవియర్స్ లవ్, దేవుడు మన మీద అంతకంటే ఎక్కువగా ప్రేమని వెల్లడిపరిచాడు. సో ఒక చిన్న క్వైట్ కూడా ఉంది. ఏ సిన్నర్ మే గో టు హెల్ అన్సేవ్డ్, ఒక పాపి నరకంలోకి వెళ్ళొచ్చు, ఏంటంటే రక్షింపబడకుండా నరకంలోకి వెళ్ళొచ్చు, కానీ ఒక పాపి బట్ హీ కెనాట్ గో టు హెల్ అన్లవ్డ్, అతడు నరకంలోకి మాత్రము ప్రేమ పాడకుండా మాత్రం వెళ్ళడు. దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. అతడు రక్షింపబడడం అంటే నేను ఒప్పుకుంటాను అని అతనికి ఉండాలి. అంటే దేవుడు అతన్ని ప్రేమించాడు, అతను ఒప్పుకుంటేనే కానీ మనం ఏమి చేయలేము. సో వాల్టర్ విల్సన్ ఇలాగంటున్నాడు, నో వన్ ఇన్ వరల్డ్ కుడ్ పాసిబ్లీ లవ్ ఎవ్రీ వన్ ఇన్ వరల్డ్. దేవుడు లోకాన్ని అందరినీ ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. కానీ మనము
మనం అలా చేయగలమా? చేయలేము. ఇక్కడ వాల్టర్ విల్సన్ అలాగే అంటున్నాడు, నో వన్ ఇన్ ద వరల్డ్ కుడ్ పాసిబుల్లీ లవ్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఎవరు కూడా ఎవరిని కూడా ప్రేమించలేరు. అంటే పూర్తిగా ఎవరిని ప్రేమించలేరు. నువ్వు ఒక 1% మాత్రమే లవ్ చేయొచ్చు, ఆ 99% వదిలేస్తావు. దేవుడు అలా కాదు, 100% లవ్ చేశాడు. సో మనం ఇప్పుడు 3 విషయాలు చూసాం. ఏంటి? గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ గ్రేస్, దేవుని దయ, కృప. ఏంటి? ఫర్ గాడ్స్ లవ్ ద వరల్డ్, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే దానికి మనము చెప్పలేము, లెక్కలేవు, అవధులు లేవు. తర్వాత గాడ్స్ గిఫ్ట్ టు ద వరల్డ్, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి బహుమతిగా పంపించాడు. ఆ బహుమతులు ఏముందండి? పాపక్షమాపణ ఉంది, పాపానికి విమోచన ఉంది. సో థర్డ్ది ఏంటంటే గాడ్స్ గాస్పల్ టు ద వరల్డ్, దేవుని సువార్త, రక్షణ సువార్త ఉంది. రక్షణ సువార్త అంటే ఏంటి? దేవుడిని ఒప్పుకోవాలి, రక్షకుడిగా అంగీకరించాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనం దీన్ని మాత్రమే చూడాలి, దేవుడిని చూడకూడదు. దేవుడు ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూసాం? 3 విషయాలు చూసాం. ఏంటి? గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ గాస్పల్. ఇప్పుడు మనము లాస్ట్ చూద్దాం, గాడ్స్ గ్లోరీ అంటే దేవుడి యొక్క మహిమ. దేవుడి యొక్క మహిమ ఎలా ఉంటుందంటే, మనం ఈ పైన చూసిన ఈ 3 విషయాల్ని కనుక మనము ఏంటి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మనము రక్షణ మనము ఆ గాస్పల్ ఏదైతే ఉందో ఆ రక్షణ సువార్తని మనము అంగీకరించినట్టయితే మనకి ఏమి ఇస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఒకసారి మనము యోహాను 3:16 చదువుదామా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించను. ఏం చేస్తా? విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచడం అంటే ఈ గాస్పల్ని నమ్మడమే. నమ్మినట్టయితే మనకి ఏమొస్తుంది? నిత్య జీవం దేవుడు మనకి ఇస్తాడు. సో నిత్య జీవం దేవుడు మనకి ఎవర్ లాస్టింగ్ లైఫ్ ని ఇస్తాడు. యోహాను 6:41 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. సో అంత్యదినమున నేను వారిని లేపును. మనము ఈ వచనాన్ని యోహాను 3:16 చూసిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించును. సో మనకి ఇక్కడ ఏముంది? దేవుని చిత్తము, నిత్య జీవము పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. అంటే మనందరము కూడా నిత్య జీవాన్ని పొందాలనేది దేవుడి యొక్క ఆశ. అంటే మనందరం పొందాలి. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఎంత ఎక్కువగా ప్రేమించాడు. మనము ఇప్పుడు ఈ లోకంలో వాటిని ప్రేమించకూడదు. మనకి ఇప్పుడు తెలిసింది కదా, మనం ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మన నుంచి కోరుతుంది ఏమిటంటే మనం కూడా ఆయన్ని తిరిగి ప్రేమించాలి. అంతేనా? మనం ఇప్పుడు ఏదైనా వస్తువుని ప్రేమతో కొన్నాం అనుకోండి. ఇప్పుడు టేబుల్ రికార్డ్ కొన్నాము, ఎలా కొంటాము? ఒక 1000 రూపాయలు పెట్టి కొనేసి తెచ్చేసి అబ్బా కొనేసాము, బాగుంది, బాగా షైనింగ్ వస్తుంది, అబ్బా బటన్స్ అంత బాగున్నాయి అని చూసుకుంటామా? దాని నుంచి మనం ఏం కోరుకుంటాం? మ్యూజిక్. దాని నుంచి మనకి సంగీతం రావాలి. రాకపోతే అది ఎందుకు ఇంకా కొన్ని షోకేస్కా? అంతే కదా. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? దేవుడు ఎంతో ప్రేమించాడు. మనం ఆయన కూడా ఎంతగానో ప్రేమించాలి. మన తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించకూడదు. మన అన్నల్ని, మన చెల్లెల్ని కూడా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. సో మనం ఒకసారి ఈ 4 చూద్దాము. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అతడు తన కుమారుణ్ణి మన కోసం బహుమానంగా ఇచ్చాడు. బహుమానం ఇవ్వడమే కాదు, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, సో దీన్ని సువార్త, ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవం అంటే దేవుడితో కలిసి ఉండే అనుభవం. మనం ఇంకా ఈ లోకంలో ఉండే ఈ క్షయమైన వాటిలో మనం ఉండం. మనం ఒకవేళ చనిపోయినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికే వెళ్తాం. దేవుడి వాక్యాన్ని దీవించింది కాక.